గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. మన గురుబ్రహ్మ ఛానల్లో ఇంతకుముందు అంటే ఒక నెల క్రితం 2023 సంవత్సరంలో మకర రాశి వారికి, అలాగే కుంభరాశిలో జన్మించిన వారికి, వివాహితులకు, ఉద్యోగులకు, వృత్తి వ్యాపారాల పరంగా, విద్య పరంగా, సంతానం లేని వారికి, సంతానం ఉన్నవారికి, వివాహం కాని వారికి, వివాహితులకు ఎలా ఉండబోతుందో వివరించాను. అలాగే 2023 సంవత్సరంలో ఏ సమయాల్లో వాహన యోగం ఉంది, ఏ సమయాల్లో ధన నష్టం జరుగుతుంది, ఏ సమయాల్లో ధన లాభం ఉంటుంది, అలాగే స్థిరాస్తి యోగం ఎప్పుడు ఉంది అన్న అంశం పైన ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. అయితే మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు నక్షత్రాల వారీగా చేయమని కోరారు. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి, ఎదుటివారితో ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఎలా ప్రవర్తిస్తారు అనే అంశం పైన, అలాగే 2023 సంవత్సరంలో ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది అన్న అంశం పైన వివరణ ఇస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశిలోకి, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ ఫలితాలన్నీ కూడా స్త్రీలకి, పురుషులకు, అంటే ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు, ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన పురుషులకు ఇద్దరికీ వర్తిస్తాయండి. ఈ ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి కుజుడు. కాబట్టే ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులకు కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. ఇది రాక్షసగణ నక్షత్రము. రాశ్యాధిపతి శని, అంటే మకర రాశికి అధిపతి శనే, కుంభరాశికి కూడా అధిపతి శనే. ఈ నక్షత్రంలో జన్మించిన వారు బహు ప్రతిభావంతులు అవుతారు అని చెప్పవచ్చు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక నిపుణులలాగా చేస్తారు. అంటే వారు మొదలుపెట్టే ప్రతి పని గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పనులను మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. అంటే ఏ పని గురించి అయినా సరే A to Z తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే ఏ పనినైనా మొదలుపెట్టే స్వభావం వల్లే ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులు అందరితో పోలిస్తే అనుకున్న సమయం కంటే ముందే, అంటే త్వరగా పనులను పూర్తి చేయగలుగుతారు. సహజంగా ధనిష్ఠా నక్షత్ర జాతకులు వారి మాటలతో ఎవరినీ కూడా బాధ పెట్టరు, ఎవరినీ కూడా కించపరచరు. కాకపోతే వీరు కోపంలో ఉన్నప్పుడు, అంటే ఆవేశంలో ఉన్నప్పుడు చాలా మొరటుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క మెదడు చాలా పదునైనది. ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అని కోరుకుంటారు. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు మంచి చిరునవ్వు ఉంటుంది. అంటే వీరి మనోహరమైన చిరునవ్వు ఇతరులను ఆకర్షిస్తుంది. అంటే ఎదుటివారు వీరికి ఆకర్షితులయ్యేలా చేస్తుంది. మతపరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులు. అలాగే ఈ నక్షత్ర జాతకులకు ఇతరులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. అనగా ఎవరితో ఎలా సంభాషించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరికి ఎలాంటి మర్యాదను ఇవ్వాలో వీరికి బాగా తెలుసు. అలాగే ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులతో ఎవరైతే ఉంటారో వీరి చుట్టూ ఉన్న మనుషులు ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, సామాజికంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. అంటే చుట్టుపక్కన 10 మంది ఉండాలి అని కోరుకుంటారు. ఒంటరిగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. వీరు భక్తిపరులు, ఉత్సాహవంతులు అని చెప్పవచ్చు. వీరి బాధ్యతలను విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అంటే ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఖాళీగా కూర్చోమన్నా సరే కూర్చోరు. డబ్బు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. చిన్నతనం నుండే ధనిష్ఠా నక్షత్ర జాతకులకు సంపద అంటే ఇష్టంతో ఉంటారు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒంటరిగా పోరాడడం వీరి యొక్క స్వభావం. అలాగే అవసరమైనప్పుడు నిర్మోహమాటంగా పక్కవారి సహాయాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే సహాయాలు చేస్తారు. వీరు సహాయం చేసిన వారి దగ్గర నుండి మళ్ళీ సహాయాన్ని కూడా తీసుకుంటారు. వీరికి డ్యాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి గురించి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా
వీరితో వాదించి గెలవటం అనేది అంత సులువైన పని కాదు. అంటే ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఒక్క మాట కూడా గుక్క తిప్పకుండా మాట్లాడతారు. అందుకే ఈ నక్షత్రంలో పుట్టినవారు రాజకీయ ప్రవేశం కనుక చేస్తే, అంటే పొలిటీషియన్స్గా కనుక వెళ్తే వీరికి చాలా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కొన్ని విషయాలను వీరు రహస్యంగా ఉంచుకుంటారు. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేయటం కానీ, లేదా ఉన్నతాధికారులకు వ్యక్తిగత కార్యదర్శిగా బాగా సూట్ అవుతారు. అంటే ఒక విషయాన్ని వీరు దాచాలి అనుకున్నారనుకోండి, అది ఎలాంటి సందర్భం వచ్చినా సరే బయట పెట్టరు. అందుకే ఈ నక్షత్ర జాతకులు ఇంటెలిజెన్స్లోను, సిబిఐలోను, అలాగే పెద్ద పెద్ద వారికి పర్సనల్ అసిస్టెంట్స్గా బాగా సూట్ అవుతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు విద్య విషయంలో ఎలా ఉన్నా, అంటే వీరు చదివినా చదవకపోయినా వీరి తెలివితేటలకు ప్రసిద్ధి చెందుతారు. అంటే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చదువుతో సంబంధం లేకుండా ధనిష్ఠా నక్షత్ర జాతకులకు పుట్టుకతోనే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. నిత్యం ఏదో ఒకటి చేయటం వీరికి అలవాటు. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇందాక చెప్పినట్లుగా ఖాళీగా కూర్చోమన్నా సరే కూర్చోరు. ఏదో ఒక బాధ్యతను నెత్తిన వేసుకుంటారు. వీరి అంకిత భావం, పట్టుదల కారణంగా ధనిష్ఠా నక్షత్ర జాతకులు వారి లక్ష్యాలను సాధించటంలో విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. అంటే వీరి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. వీరు ఏది నిర్ణయించుకున్నా సరే అది పూర్తయ్యేంత వరకు దానిపైనే పనిచేస్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, వారిపైన పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. దాంతోపాటు ఇతరులపైన వీరి ఆధిపత్యాన్ని చలాయించడానికి ఇష్టపడతారు. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నక్షత్ర జాతకులకు అధిక ఆత్మగౌరవం ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అలాగే వీరి మానసిక శక్తి బలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే ఈ నక్షత్ర జాతకులు ఏ నిర్ణయం అయినా సరే చాలా వేగంగా తీసుకోగలుగుతారు. వీరికి ఉన్న నిర్ణయాత్మక సామర్థ్యం వలన వీరు విజయాన్ని ఎక్కువగా పొందుతారు. ఈ నక్షత్ర జాతకులు వ్యాపారం కంటే ఉద్యోగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరు వ్యాపారం చేసినా లేక ఉద్యోగం చేసినా ఏ రంగంలో అడుగు పెట్టినా సరే ఉన్నత స్థానంలో ఉంటారు. అలాంటి ఉత్తమమైన లక్షణాలు ఉన్న ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఈ 2023 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే, ఈ 2023 సంవత్సరంలో ఆదాయం, వ్యయం కుంభరాశి వారికి, మకర రాశి వారికి సరి సమానంగా ఉన్నాయి. అంటే ఇద్దరికీ ఒకేలా ఉన్నాయి. ఆదాయం 11 అయితే వ్యయం 5గా ఉంది. అంటే మీరు 11 రూపాయలను సంపాదిస్తే అందులో 5 రూపాయలను మాత్రమే ఖర్చు చేస్తారు. రాజపూజ్యం 2 అయితే అవమానం 6. శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో. అంటే మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారికంటే 1, 2 పాదాలు, ఏ పాదాలైతే మకర రాశికి చెందుతాయో వారికి ఈ సంవత్సరం ఎక్కువ మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రభావం జనవరి 17వ తారీఖు నుండి కుంభరాశి వారిపైన అధికంగా ఉంటుంది. కాబట్టి 1, 2 పాదాల వారితో పోలిస్తే 3, 4 పాదాల వారికి కొంచెం అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. ఈ 2023 సంవత్సరంలో మీ వృత్తిపరమైన విషయాలకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు ఈ సంవత్సరం మొదటి సగంలో మీకు దక్కుతాయి. అలాగే మీరు పనిచేసే కార్యాలయంలో కూడా ధనిష్ఠా నక్షత్ర జాతకులు వారి టాలెంట్ని నిరూపించుకుంటారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే 2వ సగభాగంలో ఆర్థికంగా కొంత అభివృద్ధి ఉంటుంది. అలాగే 2వ సగభాగంలో ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బు అవసరమైతే వారి స్నేహితులచే ఏర్పాటు చేయబడుతుంది. అంటే వీరి ఫ్రెండ్ సర్కిల్ నుండి వారికి డబ్బు సహాయం అందుతుంది. స్నేహితులు సహాయపడతారు. అదనపు ఆదాయంతో కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వ్యాపారస్తులు తమ కొత్త వ్యాపార ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ 2023 సంవత్సరంలో ధనిష్ఠా నక్షత్ర జాతకులకు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పార్ట్ టైం జాబ్స్ కానీ లేదా ఫ్రీలాన్సర్గా చేస్తున్న ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఈ 2023 సంవత్సరంలో మంచి అవకాశాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సరైన సమయమే ఇది. అలాగే ఇంతకుముందు మీరు చేసిన పొదుపు ఈ సంవత్సరంలో మీకు సహాయపడుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది.
అంటే మీరు కృతకాలంలో చేసిన పొదుపు అంటే ఏదైతే సేవింగ్ చేశారో అది మంచి ప్రయోజనాల కోసం ఈ సంవత్సరం మీకు ఉపయోగపడుతుంది. సెక్యులేషన్లో కానీ లేదా ఇతర ఆర్థిక సంబంధిత విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అయితే మీరు ఏ ఏ సమయాల్లో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, దయచేసి దాన్ని చూడండి. ఆ వీడియో లింక్ని కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ముఖ్యంగా 2023 రాశిఫలాల్లో చెప్పాల్సింది ఏంటంటే, ధనిష్ఠా నక్షత్ర జాతకులు వారి సంతానం వల్ల వీరికి ఆర్థిక నష్టం కలుగుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే విలువైన వస్తువులను కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీ బిలాంగింగ్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ధనిష్ఠా నక్షత్ర జాతకులు వారి సంతానం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన కొంతమంది 2023 సంవత్సరంలో ఉన్నత చదువులను చదువుతారు. అలాగే విద్యార్థులు ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తారు. అలాగే మీ స్నేహితులు కూడా మీకు ఈ సంవత్సరంలో గొప్ప సహాయాన్ని చేస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారు మీ ఆర్థిక విషయాల్లో గొప్ప సహాయాన్నే చేస్తారు అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో పాత స్నేహితుల్ని కానీ లేదా మీరు క్రితం పనిచేసిన వారు అంటే మీ సహ ఉద్యోగుల్ని కలుస్తారు. 2023 సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే జనవరి నుండి మార్చ్ వరకు కొన్ని ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరంలో ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారి తల్లిదండ్రులకు కూడా అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే మీరు మీ ప్రస్తుత నివాసాన్ని అంటే మీ హౌస్ని మార్చవలసి వస్తుంది. అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు వేరే ఇంటికి వెళ్ళటం కానీ లేదా కొత్త ఇంటి నిర్మాణాలను కానీ చేపడతారు. అలాగే ధనిష్ఠా నక్షత్ర జాతకులు ప్రేమ వివాహానికి కనుక ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో మాత్రం మీకు అంత మంచి సమయం కాదు. అంటే ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన లవర్స్ కనుక ఈ సంవత్సరంలో లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అనుకుంటున్నా లేదా వారి తల్లిదండ్రులను ఒప్పించాలి అనుకుంటున్నా 2023 సంవత్సరంలో మాత్రం మీకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. అలాగే పునర్వివాహంలో కూడా జాప్యం కనిపిస్తుంది. అనగా రీమ్యారేజెస్ చేసుకోవాలి అనుకుంటున్న ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారు వారి పెళ్లి ప్రయత్నాల్లో ఆలస్యం జరుగుతుంది. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో అంటే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారు కొత్త వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే వారికి ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అంటే ఒక 70% బాగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిందల్లా జూలై నుండి సెప్టెంబర్ నెలల్లో ఈ 2 నెలల్లో మీ పైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వ్యాపారులకు కూడా వారి వృత్తి వ్యాపారాల విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ధనిష్ఠా నక్షత్ర జాతకులు ముఖ్యంగా జూలై మాసంలో అలాగే సెప్టెంబర్ మాసంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి 2023 సంవత్సరంలో అన్ని విధాలుగా ఎలా ఉంటుంది అంటే ఇందాక చెప్పినట్లుగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, సంతాన, వివాహ ప్రయత్నాలు, వాహన యోగం, స్థిరాస్తి యోగం, అలాగే సంతానం లేని వారికి, సంతానం ఉన్నవారికి, పై చదువులు చదవాలి అనుకుంటున్న వారికి, అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఎలా ఉండబోతుందో ఆల్రెడీ పెద్ద వీడియోస్ చేశాము. ఆ వీడియోస్ లింక్స్ని కింద కమెంట్ సెక్షన్లో మొదటి కమెంట్లో పిన్ చేస్తాను. దాంతోపాటు మకర రాశిలో జన్మించిన వారి చెడు లక్షణాల గురించి, కుంభరాశిలో జన్మించిన వారి చెడు లక్షణాల గురించి, అంటే ఏ లక్షణాల వల్ల అయితే మకర, కుంభరాశుల వారిని ఇతరులు అపార్థం చేసుకుంటున్నారో ఆ లక్షణాలపైన కూడా వీడియోస్ చేశాము. దాంతోపాటు మకర రాశి వారు, కుంభరాశి వారు 12 రాశుల్లో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందో, ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదో అంటే వారి వివాహ పొంతనలపైన కూడా వీడియోస్ చేశాము. అలాగే మకర రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో, కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారన్న దానిపైన కూడా వీడియోస్ చేశాము. దయచేసి వాటిని కూడా చూడండి.